లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు. తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు. స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు. అంతెందుకు, ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం, లడ్డూ ఏది అని అడుగుతాం. దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డూ ఏది అనే అడుగుతూ ఉంటాం. అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు చేరువైంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే. ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను నిక్కు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది. ఇక లడ్డూ తయారీలో అడుగడుగునా మోసం జరిగిందని, నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవుడా ఇదెక్కడ ఘోరమని కలత చెందని భక్తుడు లేడు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఇక విచారణను 45 రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి కనకరాజు పిఠాపురం నుంచి లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ కనకరాజు. ఖచ్చితంగా కాకనా ఇది హెచ్చరికంగానే తీసుకోవాలి. ఏదైనా ఒక పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయంటే దాంట్లో ఒక చిన్న సమస్య ఏర్పడిందంటే అది మరీ పెద్ద సమస్యగా మారుతుంది. దాన్ని ఇప్పటికైనా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు లడ్డూ కేంద్రాలు కానీ అన్నదాన కేంద్రాలు కానీ ఏమైనా ఉన్నాయంటే అందులో ఖచ్చితంగా నాణ్యత ఎంత ఉంది, దానిపై ఎలా వండుతున్నారు, దానిపై ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఏ టైం చేస్తున్నారు, దాన్ని ఏ టైంకి వితరణ చేస్తున్నారు, ఇవన్నీ ఒకసారి తర్వాత ఒకసారి చూసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ప్రతి కేంద్రంలోనూ ఇప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇటుపక్క నుంచి ఏ సమస్య వస్తుందో తెలియదు అర్థం కాక, ఇప్పటికైనా దీన్ని అర్థం చేసుకుని ప్రతి కేంద్రంలో, ప్రతి లడ్డూ తనిఖీ కేంద్రంలోనూ, అలాగే అన్నసంతర్పణ కేంద్రంలోనూ ఈ తనిఖీని ఏర్పాటు చేయడం మంచిది అవుతుంది. అదే కాకుండా ఇలా చేసుకోవడం వల్ల ముందు వచ్చే సమస్యలను పరిష్కరించడం చాలా అవకాశాలు ఉన్నాయి. ఎస్ కనకరాజ్ గారు, ఏదైతే మీరు చెప్పారో అది నిజం. అలానే ప్రజలు చాలా నమ్మకంగా తినే తిరుపతి లడ్డూలోనే ఇలాంటి కల్తీ మాటలు వినిపిస్తున్నాయి అని అంటే ఇక రాబోయే రోజుల్లో మనం ఇలాంటివి ఎన్నైనా వినొచ్చు అని అంటారా? ఖచ్చితంగా కాకనా పలు చోట్ల వింటున్నాం కూడా ప్రసాదాల్లో అక్కడక్కడ చిన్న చిన్న ఇనుప వస్తువులు వస్తాయని, ఒకసారి అయితే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కైని ప్యాకెట్లు రావడం జరిగిందని, అది తయారీ విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం, అలాగే కాకుండా ఇప్పుడు నూతన పరికరాలతో
నూతనంగా ఏదైనా అడ్డంగా వచ్చినా లేదంటే ఏదైనా మలినాలను ఏర్పడినా అది గుర్తించే యంత్రాలు కూడా వచ్చాయి. దాన్ని అప్డేట్ చేసుకుని దేవాలయాలు కొంచెం దాన్ని అభివృద్ధిగా చేసుకుని ప్రతి కేంద్రంలోనూ పర్యవేక్షణ ఏర్పాటు చేసి అసలు ఏమేమి వాడుతున్నారు, అసలు అది వాడేది కరెక్టా కాదా అని, అసలు అది ఏ కేంద్రం నుంచి వస్తుంది ఎన్ని చెక్ చేసుకుని చూసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆపదలు రాకుండా రక్షించుకోవడానికి అవుతుంది. ఎస్ కనకరాజు చెప్పండి, అంటే దేవాలయాల్లోనే ఎక్కువగా ప్రసాదంలో ఇలా కల్తీ అనేది మనం వింటూ ఉంటున్నాం. ముఖ్యంగా తిరుపతి అయితే ఇప్పుడు వింటున్నాం, కానీ కొన్ని చోట్ల మనం వింటూనే వస్తున్నాం. ఎందుకు ఇలా అంటే ప్రజలు నమ్మకంగా దైవభక్తితో ఏదైనా తినేస్తారని ఇలాంటి కల్తీ జరుగుతుందని అంటారా? ఒక విధంగా చెప్పాలి అంటే భారతదేశంలో ఒక నీరుని పోస్తే బయట నీళ్లు, అదే లోన పోతే తీర్థం అంటారు. అలాగే ఎక్కడైనా చేసి ప్రసాదం అమ్మా ఇదంటే అది ఖచ్చితంగా కళ్ళకి అద్దుకునే తింటారు తప్ప అది ఏంటి అందులో ఏం కలిపారు అని అడిగే అవకాశం కూడా లేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు, కానీ ఇప్పటి నుంచే ముందు నుంచే జాగ్రత్త పడడం అనేది మంచిది అంతే. అంటే భక్తుల యొక్క నమ్మకాన్ని, భక్తుల యొక్క దేవుడి మీద ఉన్న భక్తిని కూడా ఇక్కడ కల్తీ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో అనే మాట కూడా వినిపిస్తుంది. దాని గురించి ఏమంటారు మీరు? అది ఖచ్చితంగా కాదు. మనం చూసుకోవాలనుకుంటే కొన్ని చోట్ల ప్రసాదం అని చెప్పి ఏదేదో ఇవ్వడం జరుగుతుంది అని, కానీ దాన్ని ప్రసాదంగానే స్వీకరిస్తారు తప్ప దాన్ని మార్చడానికి అవకాశాలు ఉండవు. కానీ ఇది హెచ్చరికగానే తీసుకోవాలి. మరి భవిష్యత్తులో ఏం జరుగుద్ది అన్నది చూసుకోవాలి. కానీ ఏం జరగకుండా తీసుకోవడం అన్నది ఈ ప్రస్తుతం ఉన్న దేవాదాయ శాఖలో మరియు ఇంకా ఆలయాల్లో చర్యలు తీసుకుని జాగ్రత్త పడ్డం మంచిది జగన్. ఎస్, మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవం. ప్రసాదం అని పెడితే చేయి చాచుతారే తప్ప చెయ్యెత్తి ప్రశ్నించరు, అదైతే నిజంగా వాస్తవం. ఎస్, రైట్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel